హాయ్ అండి అందరికీ ఈరోజు బిర్యానీ చేయబోతున్నానండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో బిర్యానీ. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకోండి తగినంతగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ జాజి పువ్వు, స్టార్ పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. అలానే ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి మనం కూరగాయలను కూడా క్యారెట్, పొటాటో, ఇవేమైనా సరే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా వేయించండి. మనకి వంట రాని వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు కదండి. అలానే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ వస్తుంది. సన్నగా పైన మాత్రమే తరుక్కొని గ్రీన్ చిల్లీ వేసుకోండి. అలానే సన్నగా తరిగిన టమాటోస్ వేసుకోండి. క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఈ ఫ్రైలోనే మన టేస్ట్ అనేది ఉంటుందండి. బిర్యానీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అది టేస్ట్ ఫ్లేవర్ అంతగా రాదు. సో ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగేలాగా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందండి. అది మనకి అప్పుడే మనం అన్నీ వేగినాయి అని తెలుస్తాయి. కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. ఒకవైపు చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేశానండి. అలాగే బిర్యానీ ఆకును ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేశానండి. అలానే ముందుగానే రెడీ చేసుకున్నటువంటి మిల్ మేకర్ని, హాట్ వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ని యాడ్ చేశాను. మిల్ మేకర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత మనకి గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. బాగా వాటర్ మరిగిన తర్వాత మనం తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత రైస్ని మరిగిన వాటర్లో రైస్ని యాడ్ చేశాను. ఇది కుక్కర్లో కాదండి చేస్తున్నది. సో అందుకని మనం జాగ్రత్తగా చూసుకొని వాటర్ ఏమైనా తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఒకవైపు కర్రీకి కూడా ప్రిపేర్ చేశానండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆనియన్స్ పీసెస్ బాగా ఫ్రై చేసుకొని కర్రీ కూడా తయారు చేస్తున్నానండి. బిర్యానీ అంటే మనకి చికెన్ కర్రీ ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. అప్పుడే కదండి బిర్యానీకి అర్థం పరమార్థం. సో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డీప్ ఫ్రై చేసిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేశానండి. ఈ బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో చేస్తున్నామండి. చక్కగా మరుగుతూ బాగా పొగలొచ్చే వరకు మనం మూత పెట్టేసుకుని ఉంచుకొని బాగా మగ్గించాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని. రైస్ అంతా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, రైస్ మొత్తం చక్కగా ఉడికింది. ఒకవేళ ఉడకలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మిడిల్లో. తర్వాత మూత పెట్టేసుకోవచ్చు. సో వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక దాంట్లో కాంబినేషన్గా మనం పెరుగు చట్నీకి రెడీ చేసేసుకోవాలి. అలానే చికెన్ కూడా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఇందులో పెద్ద స్పైసీ అయితే లేదులేండి. కర్రీలో అయితే కొంచెం కారం యాడ్ చేస్తాము. ఎందుకంటే 2 కాంబినేషన్లో తిన్నప్పుడు మనకి కరెక్ట్గా కారం సరిపోతుంది. సో అందుకని కర్రీలో కారం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఇక చివరిగా పెరుగు చట్నీ. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.